పండుగల సాయన్న ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకొని ముదిరాజులు ముందుకు సాగాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరియు కాసాని వీరేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పండుగల సాయన్న, కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాలను ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజ్ సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన రాబిన్హుడ్ పండుగల సాయన్న అని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. అన్ని పార్టీలలో ఉన్న ముదిరాజులందరూ ఏకమై రాజకీయంగా ముదిరాజుల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఫోన్లు గట్టి పట్టుకోండి. ఏ ధైర్యాన్ని మనకి ఇచ్చిందో ఆ ధైర్యంతో, ఐక్యతతో రాబోయే కాలంలో మనందరూ కూడా ముందుకు కదలాలని, అన్నిటికంటే ముఖ్యంగా హక్కుల కోసం మాత్రమే కాకుండా రాజ్యాధికారంలో భాగం రానంత వరకు ఆ జాతి బాగుపడే ఆస్కారం లేదు. కాబట్టి ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా, ఒక్కొక్క నియోజకవర్గంలో 60,000, 70,000 జనాభా ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజకీయాలు మనం చూస్తాము. కాబట్టి ఇవాళ కేవలం సభలు కాదు, కేవలం ఆవిష్కరణ మాత్రమే కాదు, రాబోయే కాలంలో తప్పకుండా మనం మన పెద్దలు ఏదైతే బాధ చూపించారు, కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు కావచ్చు, పండుగ సాయన గారు కావచ్చు, అనేక మంది పెద్దలు మనకి స్ఫూర్తిని అయితే అందించింది. ఆ స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలి. రాబోయే కాలంలో చట్ట సమయంలో ముదిరాజుగా మేము కూడా ఉండాలి. ఈ పార్టీ యొక్క బీసీ జాతులలో, బీసీ వర్గాలలో అత్యధికంగా ఉన్న కులం ముదిరాజు కులం. కానీ అధికార పార్టీ అహంకారంతో మా మీద నీకు నమ్మకం లేదు కదా, మా మీద నీకు విశ్వాసం లేదు కదా, మరి మేము నీకు విశ్వాసపాత్రగా ఉండాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలందరూ కూడా ఇవాళ ఐక్యమైతే ఉన్నారు. పాలకల మీద నా సాయన్న పాట ఉంటది. అసంటరు నాలుకల మీద బతికినోడు 4 తరాలు కాదు, 40 తరాలు భూమి ఉన్న రోజులు, ఈ నరలోకం ఉన్న రోజులు ఉంటాడు. ఒక్కరు పోలే, ఉత్త తెలుగులోనే కలుపుకొని పోలే. పండుగ సాయన్న చిన్నగిరి గాడు, పెద్దగిరి గాడు, ఇంకా రాంపూరపు పోపన్న ముస్లింలను, కురువలను, గౌళ్లను కలుపుకొని పోయిండు మన పండుగ సాయన్న. మనం కూడా కలుపుకొని పోదామా?